ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరూ తగ్గలేదు, అంటే మాటల్లో తగ్గలేదు, చేతల్లో చతికిలు పడ్డా కూడా. సరే, ఆ తర్వాత విజయోత్సవాలు చేసుకున్నారు, అక్కడ ప్రమోషన్లు ఇచ్చుకున్నారు, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు. ఇవాళ చైనా వారు చెప్పినట్టే ఒక 40-50 ఫైటర్ జెట్లు పాకిస్తాన్కి పంపించడం, తుర్కీ ఇప్పటికే పాకిస్తాన్ పక్కన అఫీషియల్గా చేరిపోవడం, సరే బంగ్లాదేశ్ కూడా ఉండడం. అమెరికా నేను ఇందులో తీసుకురావట్లేదు అండి, అది ఆ చర్చ లేదు. సో ఏంటి ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏమిటి వాస్తవంగా? పాకిస్తాన్ లో విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నామండి. ఒకటి, వాళ్ళు మేము గెలిచేసామని గొప్పగా చెప్పుకోవటం, పెద్ద పెద్ద పార్టీస్ చేసుకోవటం, ఈవెంట్స్ చేయటం జరుగుతోంది. అటువంటి ఈవెంట్స్ లో కూడా వాళ్ళు చేస్తున్నది తప్పులు కనపడుతున్నాయి. ఉదాహరణకి వాళ్ళ ఫీల్డ్ మార్షల్, కొత్తగా అపాయింట్ అయిన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి మనం గెలిచామని ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే అది వాళ్ళ దేశంలో ఫోటోగ్రాఫే కాదు, చైనా నుంచి తయారు చేసిన ఫోటోగ్రాఫ్, అక్కడ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ ఫోటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ లో అంత గందరగోళ పరిస్థితి ఉంది మాట. ఎట్లాగో అట్లా గెలిచామని చెప్తున్నారు, కానీ ఎక్కడ గెలిచాం, ఎలా గెలిచామని చెప్పలేకపోతున్నారు. అలానే మనం షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నిన్న మొన్న మాట్లాడుతూ, మేము అటాక్ చేద్దాం అనుకున్నాం, అటాక్ చేసేద్దాం అనుకునే లోపలే పొద్దున్నే 4 లోపలే ఇండియా బ్రహ్మోస్ మిజైల్స్ వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ వాటి మీద దాడి జరిగిందని ఆయన చెప్పడం, ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీరు కనుక స్పీచ్ గమనిస్తే ఆయన బ్రహ్మోస్ గురించి ఆయన గర్వంగా చెప్తున్నట్టు బ్రహ్మోస్ అని చెప్పాడండి. సో అది కొద్దిగా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళది వాళ్ళల్లో కూడా స్లోగా గొడవ స్టార్ట్ అవుతోంది. ఉదాహరణకి షాబాజ్ షరీఫ్ అదే మీటింగ్ లో మాట్లాడుతూ, నా ఎదురుకుండా కూర్చున్న ఫీల్డ్ మార్షల్ ఆయన యుద్ధం చేద్దాం, అదే దాడులు చేద్దాం అనే లోపలే ఇండియా వచ్చేసింది అని ఆయన పొగుడుతున్నట్టే ఉంది. కానీ కొట్టేశారని చెప్తానులో అంతరార్థం ఏంటంటే, మన ఆర్మీ చీఫ్ ముందుగానే మనం పసిగట్టలేకపోయామని ఇండైరెక్ట్ గా ఆయనకు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు వివిధ పార్టీలు అక్కడ కూడా ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, వాళ్ళ పార్టీ మనుషులు కానివ్వండి, ఎక్కడ గెలిచాం, ఏం గెలిచాం, ఇదంతా అని నడుస్తుందండి. తర్వాత మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు బలూచిస్తాన్ మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున అలజడులు గొడవలు నడుస్తున్నాయి. బలూచిస్తాన్ వాళ్ళకి ఇది ఒక కొత్త అవకాశంగా చూస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చాలా వరకు ఇండియా బార్డర్ మీదకి షిఫ్ట్ అయింది. సో అక్కడ వాళ్ళకి స్పేస్ వస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా స్పేస్ రాకుండా ఉండడానికి పాకిస్తాన్ 11th డివ్ అంటారు, అంటే 11th డివిజన్ ఆఫ్ దేర్ ఆర్మీ అక్కడే ఉంచారు బలూచిస్తాన్ లో. అయినప్పటికీ ఇండియాతో బిజీగా ఉన్నారు కాబట్టి బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళకి కొద్దిగా ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న దాడులకు కొద్దిగా ఉత్సాహం కనబడుతోంది. అలానే పష్తూన్స్ తీసుకోండి, ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మన ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ గురించి మాట్లాడటం జరిగింది. అంతేకాదు మున్ముందు రోజుల్లో ఇంతకు ముందులాగా మేము ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ కి డెవలప్మెంట్ ఎయిడ్ ఇచ్చామో అలానే ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్న విధంగా మాట్లాడటం జరిగింది. సో మనకి ఈ పష్తూన్స్ కి మధ్య మంచి రిలేషన్ డెవలప్ అయితే కనుక అటు పష్తూన్స్ బలూచిస్తాన్ వాళ్ళతో పాకిస్తాన్ ఆర్మీ తలబడుతోంది కదా, అది కొద్దిగా కష్టం అవుతుందండి పాకిస్తాన్ ఆర్మీకి. బలూచిస్తాన్ పాపులేషన్ పరంగా తక్కువ, స్మాల్ సైజ్ అవుతుందండి, అలానే పష్తూన్స్ కూడా. కానీ వీళ్ళిద్దరూ కలిసి కోఆర్డినేటెడ్ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తే కనుక పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అది ముందు అట్లా డెవలప్ అవుతుందా లేదా అనేది చూడాలి. పాపారావు గారు, మీ అంచనా ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు అంటే ప్రధానమంత్రి మన బ్రహ్మోస్ గురించి లేకపోతే మన యుద్ధతంత్రం గురించి మాట్లాడడం ఒకటి, సరే